నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి నెల పాల్గొన్నట్టుగానే పర్చూరు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు ఉగాది రోజు లాంచ్ చేసిన P4 కార్యక్రమాన్ని కూడా అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తూ చంద్రబాబు గారు ప్రసంగిస్తూ వచ్చారు. నేరుగా ప్రజలతో కలిసి పింఛన్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అంటూ మాట్లాడుతూనే, మేమిస్తున్న ఈ ఒక్క పింఛను జగన్మోహన్ రెడ్డి నొక్కిన బటన్లన్నింటితో సమానం అని అన్నారు. అదేంటి, ఒక్క పింఛన్ ఇచ్చి వాటన్నింటితో సమానం అంటున్నారంటే మరి మిగతా పథకాల పరిస్థితి ఏంటి? 6 గ్యారంటీలు, సూపర్ 6 ఇచ్చారు కదా, వాటి పరిస్థితి ఏంటి? అమలు చేస్తారా చేయరా? కోర్స్ వాటిలో ఇప్పటికీ కొన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఉచిత సిలిండర్లు ఇలాంటివి రేపు రాబోయే విద్యా సంవత్సరానికి మేలోనే అమ్మఒడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఉచిత బస్సు గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇది. మేము ఇచ్చే ఒక్క పింఛను అంటే ఈయన వచ్చిన తర్వాత 4,000 పెంచినటువంటి పింఛను, తర్వాత వికలాంగులు వితంతువుల పెన్షన్లు, ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి నొక్కిన అన్ని బటన్లతో సమానం అని అంటున్నారు. ఎందుకు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేవలం పింఛన్లు మాత్రమే ఇచ్చారు, ఉచిత సిలిండర్లు అమలవుతున్నాయి, ఇంకా తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు ఈ మాటని? లేదా వైసీపీ లేదా కొన్ని పత్రికలు, కొన్ని సోషల్ మీడియాలు దీన్ని ఎట్లా తీసుకొని ప్రచారం చేసే అవకాశం ఉంది? ఎందుకు ఈయన ఈ మాట అన్నారు? అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. రాయేష్ గారు నమస్కారం. నమస్కారం. ఆయన ఆ మాట అంటంలో సమర్థనీయమేనా ఆ మాట అనడం? జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి నేరుగా మీ అకౌంట్లకే డబ్బులు పంపిస్తున్నా బటన్ నొక్కటం ద్వారా అని చెప్పని, బటన్ నొక్కటం నేరుగా డబ్బులు పంపించడం అనే పదాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. చాలా ప్రచారం కూడా చేసుకున్నారు. దాని ద్వారా మైలేజ్ తెప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. అవే అంశాల గురించి ఆనాడు ప్రతిపక్షాలు కూడా చాలా సందర్భాల్లో విమర్శించాయి. మీరు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన పథకాలు ఏంటి? కొన్ని ఉన్నాయి. ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వటం, అమ్మఒడి లాంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఇంప్లిమెంట్ అయిన పథకాలు. మిగిలినవి ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, స్కాలర్షిప్స్, దానికి వసతి దీవెన అని పేరు పెట్టారు ఆయన. ఫీజు రీఎంబర్స్మెంట్కి విద్యా దీవెన. వాస్తవంగా విద్యా దీవెన అనేది ఇప్పుడు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ప్రభుత్వాలు అమలు చేసినాయి. కానీ ఈయన ఏం చేశారు? తాను మాత్రమే ఇస్తున్నట్టుగా తల్లుల అకౌంట్లోకి డిపాజిట్ చేస్తూ దానికి ఒక బహిరంగ సభ పెట్టి, బహిరంగ సభ వేదికగా బటన్ నొక్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను మీ అందరికీ డబ్బులు ఇస్తున్నా అని చెప్పని ఆర్భాట ప్రచారం చేసుకున్నారు. డెఫినెట్గా సంక్షేమానికి నేనే ఆద్యుణ్ణి, నేను ఇచ్చినంతటి సంక్షేమం ఈ దేశంలో మరే ప్రభుత్వము ఏ సందర్భంలో ఏ పాలకుడు చెయ్యలేదని చెప్పని తాను కీర్తించుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా ఆ ఐడియాలజీతో విభేదించే రాజకీయ పక్షాలు వాటిలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తాయి. అదే సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉంది. పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాటి సంక్షేమంతో పోల్చుతూ ఇవాళ మేము అందిస్తున్న నెలకి 4,000 రూపాయల పెన్షను దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతూ ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో 2,116 రూపాయలు ఇస్తూ ఉన్నారు, తమిళనాడులో 1,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో 600 ఇస్తూ ఉన్నారు అని చెప్పని వివిధ రాష్ట్రాల్లో పంపిణీ జరుగుతున్న సామాజిక పెన్షన్ల గురించి ప్రస్తావిస్తూ, మేము ఇస్తున్న ఈ పెన్షను 4,000 రూపాయలు నెలకి అని అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు. ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో మీరు లెక్కించుకోండి, అంతకన్నా ఎక్కువ మేము ఇవాళ సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉన్నామని చెప్పారు.
ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారు, ప్రపంచ బ్యాంకు జీతగాడు, సంక్షేమానికి కోతలు విధించారు, మనసులో మాట బుక్లో ఆయన ఫ్రీబీస్కి వ్యతిరేకంగా రాశారు, సంక్షేమాన్ని అమలుపరచడు, ప్రజలంటే కన్సర్న్ లేదు, పెట్టుబడిదారు వర్గాలకి అండగా నిలబడతాడు, ఇలా రకరకాలుగా చిత్రీకరిస్తూ వచ్చారు. అవును. అయితే అసలు సిసల వాస్తవానికి భిన్నమైన ప్రచారం జరిగిందనేది చర్చించుకొని తీరాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పాలసీస్ని ప్రచారం చేసుకునే హక్కు ఆయనకు ఉంది. ఇవాళ దేశంలో అమలు జరుగుతూ ఉన్న పీడిఎస్ సిస్టంలో పంపిణీ చేయబడుతున్న ఫుడ్ గ్రెయిన్స్, బియ్యమైనా గోధుమలు లాంటివైనా వివిధ ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆహారపు అలవాట్లను బట్టి పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఈ ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. అది బియ్యము, గోధుమలు, ఎక్కడ ఏ ప్రజలు ఏవి తింటే అవి. ఆ సిస్టమ్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. దాన్ని వాళ్ళ దేశం అడాప్ట్ చేసుకుంది. అలాగే వృద్ధాప్య వితంతు పింఛన్లు దేశంలో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన పాలకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 30 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు, కానీ అప్పుడున్న ప్రజల కొనుగోలు శక్తి, అప్పుడున్న ఆదాయ వనరులు, అప్పుడు ప్రభుత్వాలకు ఉన్న ఆదాయాలతో కంపేర్ చేస్తే దామోదరం సంజీవయ్య గురించి చెప్తారు కదా, పెన్షన్లు మొట్టమొదటిసారి పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు. దామోదరం సంజయ్ గారి నాడు బిగిన్ చేస్తుంటే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ అమలు చేసి ఉండాలిగా. మరి ఏం జరుగుతుందంటే కొన్ని ప్రచారాలు, నిన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి హైటెక్ సిటీ నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, అదే ఇవాళ ఈ స్థాయికి విస్తరించిందని చెప్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. అదే చెప్తున్నా. ఆ రేవంత్ రెడ్డి గారికి, ఆ విక్రమార్క గారికి నేను చెప్పేది ఏంటంటే, నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారి తర్వాత కోట్లజీ భాస్కర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి అది శంకుస్థాపన దగ్గర ఎందుకు ఆగిపోయింది? శంకుస్థాపన రాయిని చూపించి క్రెడిట్ కొట్టాలనుకుంటే ఎట్లా? ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత, ఆ తర్వాత కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చింది. ఆయన కదా అక్కడ నిర్మాణం చేసింది, కంపెనీలు రప్పించింది, ఉపాధి కల్పన చేసింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు తమ రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఆయన కాబట్టి క్రెడిట్ శంకుస్థాపన రాయేసిన నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు కట్టబెట్టే ప్రయత్నం. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఎన్టీ రామారావు గారి గురించి ప్రస్తావించుకోలేక సంజయ్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. మరి ఎన్టీ రామారావు గారికి ముందు, సంజయ్ గారికి మధ్యలో చాలామంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారుగా, వాళ్ళ హయాంలో అమలు జరిగినాయా? మరి రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇవ్వటం, పెన్షన్లు ఇవ్వటం, జనతా వస్త్రాలు ఇవ్వటం, పక్కా ఇళ్ల నిర్మాణం జరగటం, మహిళా విద్యకి ప్రాధాన్యత ఇస్తూ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం, వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఒక హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటం, స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించడం, ఇవన్నీ మరి అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కదా. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, సంక్షేమాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే వాళ్ళ పెన్షన్ గురించి చెప్పుకునే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే 2004కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే దాన్ని 200 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పని రాజశేఖర రెడ్డి గారు వాగ్దానం చేసి దాన్ని అమలు చేశారు వాస్తవంగానే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, 30 రూపాయలు ఎన్టీ రామారావు గారి హయాంలో ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు, అంటే 150% పెంచారు. 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని 166% పెంచి రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు. 10 సంవత్సరాలు అదే కొనసాగింది. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ 200 ఉన్న పెన్షన్ని 400% అదనంగా పెంపు చేసి 1000 రూపాయలు చేశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ ఏ ముఖ్యమంత్రి హయాంలో ఒక్కసారిగా అంతటి పెంపు అప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయలే. దాన్నే మళ్ళీ ఆయన 100% హైక్ ఇస్తా 2000 రూపాయలు చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2000 రూపాయల నుంచి 50% హైక్ అష్యూర్ చేశాడు. ఆయన 3000 చేస్తానని చెప్పని. దానికైనా 2019 మే 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే పూర్తి స్థాయిలో అమలుపరచడానికి 2024 జనవరి దాకా టైం తీసుకున్నాడు. అంటే 4 విడతలుగా 12.5% పెంచుకుంటూ వచ్చాడు. 250 12.5% హైక్ ఇచ్చుకుంటూ వచ్చాడు.
4 విడతలుగా. అదే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 33% హైక్ అష్యూర్ చేశారు ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు. 19 రోజుల్లో అమలు పరిచారు దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత, బకాయిలతో కలిపి. అదే సందర్భంలో సంక్షేమం విషయంలో కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వారే ఛాంపియన్గా నిలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటపు ప్రచారాలు చేసుకున్నాడు, తానే ఆద్యుడు అన్నట్టుగా. ఆయన కూడా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఎన్నికల ప్రచారంలో వాళ్ళ సతీమణి వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాము అని చెప్పాను అమ్మఒడి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలున్నా తల్లికి 15,000 అని చెప్పని కుదించారు దాన్ని. ఆ తర్వాత దాన్ని 13,000కి ఇంకొక 2,000 కోత పెట్టారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇవ్వడానికి అని చెప్పని మార్గం సిద్ధం చేస్తూ ఉన్నారు. మేలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎష్యూర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరట ఆయన ఎన్నికలకు ముందు ఏం చెప్పున్నాడు, 12,500 రూపాయల చొప్పున తాను ఇస్తానని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్ నిధులతో కలిపి 12,500 ఇస్తానని చెప్పలా, తనే 12,500 ఇస్తానని చెప్పని మంగళగిరిలో జరిగిన ప్లేనరీ వేదికగా ఆయన ప్రకటించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000కి తోడు ఇంకొక 7,500 యాడ్ చేసి 12,500 స్థానంలో 5,000 కోత విధించి 7,500 యాడ్ చేసి నేను 12,500 చెప్పా కానీ ఇప్పుడు 13,500 ఇస్తానా అంటున్నాడు. 12,500 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తానని చెప్పాడు, కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి కాదు. సరే ఏదో ఒకటి అయిపోయింది, ఆ పుణ్యకాలం గడిచిపోయింది, ప్రజలు రిలీజ్ అయ్యారు. ఇవాళ పాలకుడుగా తాను సంక్షేమాన్ని అమలు చేస్తున్నప్పుడు, గత పాలకుడి కన్నా మెరుగైన సంక్షేమాన్ని అమలు చేస్తున్నప్పుడు డెఫినెట్గా క్లెయిమ్ చేసుకునే రైట్ ముఖ్యమంత్రిగా ఆయనకుంది. ఇవాళ 48,000 రూపాయలు అంటే యాన్యుటీ ఒక సంవత్సరానికి అంత పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు, అందులో డిస్ప్యూటే లేదు. దేశంలో ఏ రాష్ట్రం దాన్ని అమలుపరచట్ల. 2023 నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అష్యూర్ చేసింది. డిసెంబర్ 7 వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టారు. 24 డిసెంబర్ 7కి సంవత్సర కాలం గడిచిపోయింది, ఇప్పటికీ అది ఇంప్లిమెంటేషన్కు నోచుకోలే. దాన్ని ప్రస్తావిస్తూనే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 19 రోజుల్లో అమలుపరిచారు, మీరు ఇన్నాళ్ళు గడిచినా కూడా ఇప్పటికీ దాన్ని అమలు పరచడం లేదని చెప్పని పదే పదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ప్రజలకి మేలు చేసినప్పుడు రాజకీయ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా దాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల డబ్బు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేది దానికన్నా బహిరంగ సభలో చెప్పుకున్నాడు ఆయన. ఇవాళ దేశంలోకల్లా హయ్యెస్ట్ పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వంగా, పాలకుడుగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం గురించి రాజకీయ పక్షాలు ప్రచారం చేసుకోకపోతే మనలాంటి వాళ్ళని చెప్తామా?